కార్యక్రమంలో 5/20 రోజున గుండెంగ దగ్గర పంతులే తండ సంబంధించినటువంటి యొక్క తెజవత్తు భద్రు 20 తారీఖు సాయంత్రం కనబడతారని చెప్పేసి తన భార్య మీద ఒక పిటిషన్ మేరకు మనం ఒక మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక పిటిషన్లో ఒక 2 పేరు సస్పెక్ట్ ఉండి వాళ్ళని విచారించడం జరిగింది. తర్వాత మనం ఏంటంటే తెల్లారి వీరేంద్ర అనేటువంటి 22 తారీఖున ఉదయం 7 గంటలకు వీరేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మా దగ్గర కలిసి ఉండిపోయి మీరు ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో ఆమె ఒక భద్రను నేను నాతో సహా ఒక 4 మెంబర్స్ కలిసి చంపి బాయిలేసిన చెప్పుతూనే అతని యొక్క కంప్లీషన్ మీద మేము పోయినాము. పోయి తర్వాత అక్కడ ఒక బాడీ ఐడెంటిఫై అయింది. తర్వాత పంచకం చేసి బాడీలో అప్పచెప్పడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్ తెలిసిన విషయం అంటే మా యొక్క వీరేంద్రకు ఉన్నటువంటి 20 గుంటల భూమిలో 15 గుంటల భూమిని వీరేంద్ర తన చెల్లిపల్లి కోసం అమ్ముకున్నాడు. అంటే ఈ మొత్తం భూమి అమ్ముకుంటున్నారు, పైసలు వస్తే రావని చెప్పేసి ఉద్దేశం కొద్దీ ఆయన అడగడంతో ఆయన కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే విషయంలో అప్పటికే వీరేంద్రతో మన భద్రతోని కొద్దిగా గట్ల పంచాయతీ విషయంలో ఉన్నటువంటి సురేష్కు మరియు అదేవిధంగా కిషన్కు మధ్య కూడా ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసేసి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని దీనికి ఏరియా యొక్క సహకారం కావాలని చెప్పేసి వీళ్ళు నిశ్చయించుకొని 20 తారీఖున నైటు ఈ కిషన్ మరియు తర్వాత చనిపోయినటువంటి భద్రులు మరియు ఏరియా నా దగ్గర కూర్చొని మంద అవుతుందంటే మందాయిలు. ఆ తర్వాత వీళ్ళని తన టవాల్తో వచ్చేసి ఉరేసి చంపేసి అక్కడి తీసుకుపోయి కెనాల బాయిలో వేసేసారు. అక్కడి నుంచి అతను పని తీసుకుపోయి దుర్గమ్మ టెంపుల్ దగ్గర బాయిలో వేసి చెప్పులు అక్కడ వేసేసి ఇది కేసు సంబంధించిన విషయం.